ఊళ్ళలో సర్పంచ్ మహిళ అయితే భర్త పెత్తనం, సర్పంచ్ ఎస్సీ అయితే అక్కడ ఊర్లో మోతుబరులుగా ఉన్నటువంటి వాళ్ళ పెత్తనం చాలా సహజమైనట్టుగా కనిపిస్తుంది. చాలా చోట్ల యథేచ్ఛగా సాగుతుంది. ఇప్పుడు సర్పంచ్లే కాదు, ఏకంగా ఎమ్మెల్యేలను కూడా డమ్మీలు చేసి ఆ నియోజకవర్గంలో ఆధిపత్యంలో ఉన్న కులస్తులు పెత్తనం చేస్తున్న తీరు చాలా విస్మయకరంగా మారుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో అక్కడి నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ఆయన గతంలో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు రెండోసారి కొవ్వూరు నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. కానీ ఇటీవల ఆయనకి సభా వేదికల మీద కనీసం కుర్చీ కూడా దక్కడం లేదు అనే మాట వినిపిస్తుంది. ఇటీవల క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల పేరుతో పసివేదుల అనే గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకి కుర్చీ వేయడానికి కూడా నిర్వాహకులు సిద్ధం కాలేదంటే అక్కడ ఎమ్మెల్యేకి ఎంత గౌరవం ఉందో ఇట్టే అర్థమవుతుంది. అదే సమయంలో ఆ నియోజకవర్గానికే చెందిన పెండ్యాల అచ్చిబాబు దివాణంగా పిలుచుకునేటువంటి నాయకుడికి భారీగా ప్రాధాన్యత దక్కుతుండడం, ఆయన మాటే చెల్లుబాటు అవుతుండడం, ఆయనే డిఫాక్టో ఎమ్మెల్యే అన్నట్టుగా సాగుతుండడం చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. ఎస్సీ రిజర్వ్ స్థానంలో గెలిచిన ఎమ్మెల్యే అధికారాలన్నీ కమ్మ కులానికి చెందిన పెండ్యాల అచ్చిబాబు చేతుల్లో పెట్టుకున్నారు అనే మాట బలంగా వినిపిస్తోంది. ఆంధ్ర షుగర్స్ ఎండీగా కూడా ఉన్న పెండ్యాల అచ్చిబాబు మాటే నడుస్తున్నటువంటి తీరు మీద ఎమ్మెల్యే కూడా అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అనే మాట వినిపిస్తోంది. గతంలో ఆయన గోపాలపురం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు కమ్మ కులస్తులు చెప్పినట్టుగా చేయలేదన్న కారణంతోనే అనేక వివాదాలు సృష్టించారు అనే అభిప్రాయం ఉంది. దాంతో ఇప్పుడు కొవ్వూరులో కమ్మ కులస్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చెప్పిన దానికి తల ఊపే దిశలో ఎమ్మెల్యే మారిపోయినట్టుగా అంతా భావిస్తున్నారు. అందుకే చివరికి ఎమ్మెల్యేకి కుర్చీ కూడా దక్కనటువంటి దుస్థితి దాపురించింది అనే మాట బలంగా వినిపిస్తోంది. అయినప్పటికీ ఎమ్మెల్యే ఉండగా నియోజకవర్గంలో ఆయన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహారాలు సాగాల్సి ఉంటే దివాణం పేరుతో ఉన్నటువంటి అచ్చిబాబు తన మొత్తం పెత్తనాన్ని నడుపుతున్నటువంటి వైను చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. గతంలో అదే కొవ్వూరు నుంచి అచ్చిబాబు కుటుంబానికే చెందిన కృష్ణబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అక్కడ కమ్మ కులస్తులకి అవకాశం లేకుండా పోయింది. ఎస్సీ కులాలు చెందినటువంటి నాయకులు అక్కడ గెలుస్తున్నప్పటికీ ఎవరిని నిలకడగా ఉంచకుండా కమ్మ కులానికి చెందినటువంటి నేతలు నిత్యం వేధించే ప్రయత్నంలో ఉంటారు అనే మాట ఉంది. దానికి తగ్గట్టుగానే 2009లో గెలిచిన టీవీ రామారావుని, 2014లో గెలిచిన కేఏ జవహర్ని, 2019లో గెలిచిన తానేటి వనితని అందరూ మరోసారి గెలవకుండా ఈ నేతలే అడ్డుపడుతున్నారు అనే మాట ఉంది. అందుకు తగ్గట్టుగానే గోపాలపురం నుంచి దిగుమతి చేసుకుని ముప్పిడి వెంకటేశ్వరరావుకి 2024లో కమ్మ కులస్తులంతా మద్దతు ఇచ్చిన కారణంగానే ఆయన గెలుచున్నాడు. అందుకే ఇప్పుడు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆ కులస్తుల చేతుల్లోనే వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా జనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆయనకి కుర్చీ కూడా దొక్కనటువంటి పరిస్థితి రావడం, అన్ని నిర్ణయాల్లో కూడా అచ్చిబాబుతే పైచేయి కావడం, కీలకమైనటువంటి అంశాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతుండడం, మొత్తంగా ఎమ్మెల్యే డమ్మీగా మారిపోతున్నటువంటి ఆయన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రాజకీయంగా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారుతోంది. ఎస్సీ నేతల పట్ల కమ్మ కులస్తుల్లో ఇలాంటి ధోరణి ఇంకా కొనసాగడం ఏంటి అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఒకవైపు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యేగా ఉన్న కొలికిపూడి శ్రీనివాసరావు అక్కడ ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని మాటను ఏమాత్రం ఖాతరు చేయట్లేదు. దాంతో కమ్మ కులానికి సంబంధించినటువంటి అనేక మంది తిరువూరులోనే కొలికిపూడికి వ్యతిరేకంగా కథ నడుపుతున్నారు. ప్రత్యేకంగా పార్టీ ఆఫీస్ తెరిచారు. అనేక కార్యకలాపాలు అక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. పోటీ కార్యకలాపాలు జరుపుతున్నప్పటికీ ఎక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు తగ్గేదేలే అన్నట్టుగా సాగుతున్నారు. సై అంటే సై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దాంతో తిరువూరు టీడీపీలో చాలా పెద్ద దుమారం నడుస్తుంది. అక్కడ ఎమ్మెల్యే తన అధికారాల్ని కాజేస్తే సహించబోను అంటూ ఎదురు తిరగడంతో కమ్మ కులానికి చెందినటువంటి వాళ్ళు పోటీ కార్యకలాపాలకు దిగుతున్నటువంటి వైనం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎవరి పెత్తనం సాగుతుంది, ఎవరి మాట నడుస్తుంది, ఏ దిశలో ఉంది అనే దానికి ఉదాహరణగా అటు తిరువూరు ఇటు కొవ్వూరు ఉంటాయి అనే అభిప్రాయాన్ని చాలామందే వ్యక్తం చేస్తున్నారు.